నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషని విధిగా నేర్పించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫిబ్రవరి 16న ఆటో క్యాబ్ మోటార్ రవాణా బంద్కు పిలుపు మోటార్ వాహనాల చట్టం 2019ని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ బుక్ ఫెయిర్ లో చిన్నారుల నృత్య ప్రదర్శనను అడ్డుకున్న నిర్వాహకులు సమయం కేటాయించకపోవడంతో నిర్వాహకులపై అసహనం రేపు జరిగే ట్రాన్స్పోర్ట్ బంద్కు బీఎంఎస్ తీవ్ర ఖండన ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ మధురానగర్ వాసులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధురానగర్ వాసులకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని వారన్నారు గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్న బాబా పసీనుద్దీన్ రోడ్లు వేయించి కమిటీ హాల్ కట్టించారన్నారు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు బాబా పసీయుద్దీన్ అని బాబా పసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరినందున మధురానగర్ బస్తీవాసులు త్వరలో కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నామని తెలియజేశారు బాబా పసీరుద్దీన్ టీఆర్ఎస్లు ఉన్నప్పుడు మధురనగర్ బస్సులో చాలా పనులు అయినాయి రోడ్లు వేసిండు డ్రైనేజీలు పెద్ద పెద్ద పైపులు వేసిండు నీళ్లు మస్తు గిడిచిండు కరెంటు బరాబరి ఉన్నది ఆయన మాట అది కమెటాలు కట్టిండు ఆయన మాట విని మేము ఆయన వెంబడి ఉన్నాము ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో పోయిండు మేమందరం కాంగ్రెస్లో పోతున్నాం దానికి రాజీనామా చేస్తున్నాం రాజీనామా చేసి కాంగ్రెస్లో मैं कुछ महीनों पहले टीआरएस में काम करा मागंटी गोपीनाथ साहब ये मधुरानगर के अंदर गरीबों को कुछ भी काम नहीं करे लोन नहीं दिलाए डबल बेडरूम रूम के वास्ते हज़ारों लोगों के दरखास्त लिए सबको देते बोले एक को भी नहीं आया डबल बेडरूम मेरा घर है यहाँ मधुरानगर में हमारे किराएदार को फ़ोन आया आपका घर सैंक्शन हुआ बोल के आज तक उनको घर नहीं दिया नंबर 2 बहुत सारे प्रॉब्लम है एक औरत तो बाबा फजलुद्दीन के साथ में थे साथ थे टीआरएस में थे बाबा भाई उनके साथ थे हम लोग बाबा फजलुद्दीन रह टाइम पे हमारे मधुरानगर बस्ती में बहुत कुछ कामा करे करंट के कामा करे पाइपलाइन कामा करे रोड़ा के कामा करे करंट के कामा करे वाटर के कामा करे और बोलते हमारे पास कमेटी हॉल भी बनाए वो आधा रुक गया है वो अब बाबा फजलुद्दीन साहब चले गए इससे हमारे पास कुछ 1 रुपये का काम नहीं हो रहा अभी तक 1 रुपये का काम नहीं है ऐसा इसलिए हमारे बाबा फजलुद्दीन फिर कांग्रेस में जॉइन हुए बोल के हमारे बाबा फजलुद्दीन के साथ हम फिर कांग्रेस में जॉइन हो रहे हैं हम लोग तो अब कुछ भी काम नहीं करे कांग्रेस वाले अब टीआरएस वाले कुछ भी काम नहीं करे एमआई वाले कुछ भी काम नहीं करे हमारे बाबा फजलुद्दीन साहब गए जब से 1 रुपये का काम नहीं हुआ यहाँ पर हमारे बस्ती में इसलिए हम लोग टीआरएस को राजीनामा करके हम बाबा फजलुद्दीन के साथ कांग्रेस में जॉइन हो रहे हैं हम लोग ऐसा काम निकाल लेंगे बोल के क्या करें बोल శ్రీ వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని అన్నారు ఇంగ్లీష్ పై మోజు ఉండాలి కానీ మాతృభాషను చంపుకోకూడదని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషని విధిగా నేర్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు మన దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఇంకా నెలకొని ఉన్నదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంస్థలు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దేశంలో నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరాస్యతను పెంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని అందులో ప్రాంతీయ భాషలకు కూడా ప్రాధాన్యాన్ని కల్పించడం జరిగిందని ఎవరైనా తమకు నచ్చిన మాతృభాషలో చదువుకోవచ్చని పరీక్షలను కూడా రాయవచ్చని తెలిపారు
వృత్తిపరమైనటువంటి శిక్షణ కూడా పొంది కాలేజీ నుంచి కానీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కానీ బయటకు వచ్చిన తర్వాత నచ్చిన వృత్తిలో మరి ఈరోజు ఉపాధి అవకాశాలు తనకే కాకుండా ఇంకో 10 మందికి కల్పించే విధంగా ఈరోజు నూతన విద్యా విధానంలో మరి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకు తెలిసి ఈరోజు అన్ని మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు కూడా ప్రాంతీయ భాషలో రాసే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వము ఈ సిఆర్పిఎఫ్ సంబంధించి తెలుగులో కూడా ఆ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షల్లో తెలుగులో కూడా ఇతర మాతృభాషల్లో కూడా ఆ యొక్క ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షల్లో మరి రాయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఈ రకంగా రానున్న రోజుల్లో మన మాతృభాషలను రక్షించుకోవాలి, ప్రాంతీయ భాషలను రక్షించుకోవాలి. ఆ దిశలో ఈరోజు నూతన విద్యా విధానం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అమ్మ భాష ఏదైతుందో అమ్మ భాషను మనము మరి ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలకు నేర్పాలి. ఇంగ్లీష్ మీద మోజు ఉండాలి కానీ మన భాషను చంపుకోకూడదు. కాబట్టి మన భాషను మనం రక్షించుకుంటూ మరి ఈరోజు మన యొక్క విద్యా విధానంలో మార్పులు తెచ్చినటువంటి పరిస్థితిని అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఆ దిశలో సహకరించి అడుగు కలపాలని మరొకసారి వసంత పంచమి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డ్రైవర్ల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 16న ఆటో, క్యాబ్, మోటార్ రవాణా బంద్కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఏఐటియుసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రాన్స్పోర్ట్ జేఏసీ కన్వీనర్ బి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టం 2019ని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 10 ఏళ్ల నుండి పెరగని ఆటో, క్యాబ్ మీటర్ ఛార్జీలను పెంచాలని, రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్లను ఫిబ్రవరి 16వ తారీఖు నాడు భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా వివిధ డిమాండ్ల మీద భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు సమ్మెను నిలబెట్టడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగా భారతదేశంలో ఉన్న రవాణా రంగ సంఘాలన్నీ కూడా ఒకటై రవాణా రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద 16వ తారీఖు ఫిబ్రవరి 16 నాడు ఒకరోజు బంద్ చేసి నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పి నిర్ణయంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా బంద్ను నిర్వహిస్తున్నాము. ఈ బంద్లో ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, బిఆర్టీయు మరియు క్యాబు, ఆటో, లారీ సంఘాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. మా ఈ ప్రధాన డిమాండ్లు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2019 సంవత్సరంలో మోటార్ వాహన చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఆ చట్టంలో భాగంగానే పోయిన నెలలో జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ పేరు మీద కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం వలన ప్రతి డ్రైవర్కు ప్రమాదం జరిగినప్పుడు 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అని చెప్పి హిట్ అండ్ రన్ చట్టంలో ఉన్నది. ఆ చట్టం కనుక అమలైనట్టయితే భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది పడే సమస్య ఉంది. కాబట్టి వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొన్ననే ఏదైతే
మహాలక్ష్మి పథకం అని చెప్పడం జరిగిందో ఆ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వలన ఆటో డ్రైవర్లకు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లందరూ కూడా ఇబ్బంది జరుగుతుంది, జీవనోపాధి పోతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లందరూ కూడా ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆటో క్యాబ్ ఛార్జీలు పెరగలేదు. 10 సంవత్సరాల నుంచి అనేకమైన ఆందోళనలు ఉద్యమాలు చేసినా కూడా సికింద్రాబాద్ ముషిరాబాద్ కృష్ణానగర్ కాలనీలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో శ్రీ వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తుల రద్దీతో సరస్వతి అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ओम श्री गुरुभ्यो नमः हरि ओम नानाविध परिमल पत्र पुष्प अक्षतानि समर्पयामि आ बक्कल दर्जा मेरे पूल वेసి దండం పెట్టుకోండి వినాయకుడికి. ఓం భో చేసేసేయండి. ఇప్పుడు ఆడవాళ్ళంతా ఫోటో పెట్టుకున్నామా, మీరు పెట్టుకోండి, మీ పిల్లలకు పెట్టండి, మీ భర్తకు పెట్టండి, అందరూ మమ అనుకోండి. అర్థం శుభాభ్యుదార్థంచ శుభే శోభాని మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణువాజ్ఞ प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय प्रहते श्वेतवरः कल्पे वैवस्वतमन्वन्त्रे कलियुगे प्रथमपादे निभूमदीपे भरतवर्षे भरतखण्डे निरहोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णावेण्या कृष्णा गोदावरीर्मध्ये శ్రీ శృంగేరి శారదాపీఠం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం మాది ముషిరాబాద్లో దాదాపు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో ప్రతి వసంత పంచమికి అమ్మవారి అనుగ్రహంతో చదువులమ్మ తల్లి అన్ని రకాలుగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, పిల్లలకి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఒక నమ్మకం. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అక్షరాభ్యాసానికి వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే దేవాలయంలో అక్షరాభ్యాసం చేయించుకున్నవాళ్ళు. అలా 2వ జనరేషన్ ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు జరిగిన అక్షరాభ్యాసంలో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వివిధ పదవుల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ అది ఒక సెంటిమెంట్గా వాళ్ళ పిల్లల్ని కూడా ఈ అమ్మవారి గుళ్ళో చేస్తే చదువులమ్మ తల్లి సరస్వతి జ్ఞాన సరస్వతి మాత ఆశీర్వాదం ఉంటుందని వాళ్ళకి నమ్మకం. మా గుళ్ళో ఉదయం ప్రతి వసంత పంచమి రోజు సందర్భంగా ఈరోజు ఉదయం 4:30కి అభిషేకంతో అవుతుంది. అభిషేకం అనంతరం అక్షరాభ్యాసాలు మొదలు, తర్వాత సరస్వతి హోమం కూడా జరిగింది. సరస్వతి హోమం అయిపోయిన తర్వాత అనేక వసంత పంచమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీ చంద్రయాన గుట్టలోని శ్రీ దేవి దేవాలయం అమ్మవారి 159వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కుల మత వైషమ్యాలు లేకుండా అన్నదమ్ముల్లాగా వెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, చంద్రయానగుట్ట అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ ప్రభాకర్, చంద్రయానగుట్ట సిఐ గురునాథ్, ప్రధాన అర్చకులు ప్రమోద్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ మాత్రే నమః. నేను ప్రమోద్ కుమార్ కార్వాన్కర్, ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుని. ఈ దేవాలయం శ్రీ దేవి దేవాలయం అని ప్రసిద్ధిగాంచింది. గత 1865 సంవత్సరంలో ఈ దేవాలయం ఒక నిర్మాణం జరిగింది. వసంత పంచమి నాడు ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. ఆనాటి నుండి ఇప్పటి వరకు అంటే 159వ సంవత్సరంలో మేము అడుగుపెట్టాము. అమ్మవారి చాలా పవర్ఫుల్ అమ్మవారు. విశేషం ఏంటంటే దేవాలయం ఒక శిఖర నిర్మాణము శ్రీయంత్రంలో ఉంది, అది కూడా పంచలోహంలో ఉంది. ఆనాటి కాలంలో ఏం మెజర్మెంట్స్ లేని కాలంలో కూడా జరిగిన కాలము సున్నం రాయితోనే ఈ దేవాలయం ఒక కన్స్ట్రక్షన్ ఉంది. అమ్మవారు ఇక్కడ ఉన్నది. గత 3 రోజుల నుండి అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు, అలంకరణము మరియు చండీ హోమ కార్యక్రమాలు, 3 రోజుల అన్నదానము, సామూహిక కుంకుమార్చన కార్యక్రమము. మరి ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. చంద్రాయనగుట్ట బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి చక్రస్నానం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాము. వచ్చిన తర్వాత 17వ తారీఖు నాడు మాతా విశాల్ జాగరణ కార్యక్రమం కూడా ఉంది. భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క విశేష కృపకు పాత్రలు కావాలని మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర డివిజన్లోని శ్రీ అఖండ వ్యాయామశాల ఆధ్వర్యంలో పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమర జవానుల త్యాగాలు మరవలేనివని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో మాయని మచ్చ అని అన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో 40 మంది దేశ సిఆర్పిఎఫ్ సిబ్బంది మృతి చెందారని గుర్తు చేశారు. वीर जवान अमर रहे, अमर रहे, अमर रहे, वीर जवान अमर रहे, अमर रहे, अमर रहे, वीर जवान अमर रहे. ఏం రాదు ట్యాంకింగ్ ఆలోచన దగ్గర ఈ కాలం మీద పడతారా ఫోన్ చేస్తే నీకు ఏం రావాలి పడ్డా నమస్కారం. నేను చక్రవర్తి గౌలిపుర డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మన 2019లో పుల్వామా అటాక్ జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. చాలా విషాదకర ఘటన ఇది. మన నియర్లీ 40 మెంబర్ సోల్జర్స్ మృతి చెందారు అక్కడ అటాక్లో. సో వాళ్ళకి గుర్తుగా ఒక చిన్న ట్రైబ్యూట్ తెలుపుతున్నాము మేము ఇక్కడ అఖండ వ్యాయామశాలలో. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇలాగే క్యాండిల్ ర్యాలీ పెట్టేసి ఒక చిన్న ర్యాలీ టైప్ కూడా తీస్తాము ఇక్కడ. అలా చేసి మన వీర సోల్జర్కి మన ట్రైబ్యూట్ తెలుపుతున్నామండి మన గుర్తుగా ఒక చిన్నది. अमर रहे, अमर रहे, वीर जवान अमर रहे. देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को. సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెయిర్లో చిన్నారుల నృత్య ప్రదర్శనను నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో గురువులు, చిన్నారుల కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమకు సమయం కేటాయించకపోవడంతో కొద్దిసేపు నిర్వాహకులకు నృత్య ప్రదర్శనకు వచ్చిన వారికి మధ్య రగడ జరిగింది. చిన్నారి కళాకారుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించిన గౌరీశంకర్పై అసహనం వ్యక్తం చేశారు.
పిల్లని ఎగ్జామ్ మానిపించి మధ్యాహ్నం తీసుకొచ్చినాం. మాకు బుకింగ్ ఇచ్చినారు. ఫస్ట్ క్రైమ్ ఎగ్జామ్ రాసి పిల్లలు తీసుకురావడం. పర్ఫార్మెన్స్ తీసుకొచ్చినాం. అది కాదు సార్, డిస్కషన్ పెట్టుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది కదా. సబ్జెక్ట్ పెరుగుతుందని మేము పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల కార్యక్రమం చూద్దామని చెప్తున్నాము. ఎందుకు అయిపోయింది? ఎందుకంటే మాట్లాడుతున్నాడు మాట్లాడకు బాబు. నిన్ను పిలవలేదు మేము, పిలవలేదు. ఫిబ్రవరి 16న జరిగే ట్రాన్స్పోర్ట్ బంద్ను బీఎంఎస్ తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బీఎంఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు డీసీఎం ఆటో డ్రైవర్ల సమస్యలపై గలమెత్తని యూనియన్ నాయకులు బంద్కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. డీసీఎం గూడ్స్ వాహనాల డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, స్పందించని పక్షంలో ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ సిటీ లోపలికి డీసీఎం వాహనాలను ఉదయం 10 నుంచి 5 గంటల వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. దేశంలో రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు, డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి బీఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. సమస్యల విషయంలో మొట్టమొదటి నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ఏ కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలకు కూడా బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. అదేవిధంగా ఆటోలను కింద స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయం అంటే గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అన్ని ప్రతిగా ఆటోలు ఉపయోగించుకోమన్నాం. దీని గురించి ఆలోచన చేస్తామన్నట్టు ప్రభుత్వం. అదేవిధంగా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మాతృభాషని విధిగా నేర్పించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 16న ఆటో, క్యాబ్, మోటార్ రవాణా బంద్కు పిలుపు. మోటార్ వాహనాల చట్టం 2019ని హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్.
బజార్లో చిన్నారుల నృత్య ప్రదర్శనను అడ్డుకున్న నిర్వాహకులు. సమయం కేటాయించకపోవడంతో నిర్వాహకులపై అసహనం. రేపు జరిగే ట్రాన్స్పోర్ట్ బంద్కు బీఎంఎస్ తీవ్ర ఖండన. ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.